కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ప్రేమ, లవ్. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము. Love your neighbor as you love yourself. Leviticus లేవియకాండం. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయమో, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఆగమ్యానందమే హృదయము నిండెనో, ప్రభుని కార్యములో గంభీరమైనవి. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. సంకట సమయములో సాగలేకున్నాను, దయచూపు నా మీద అని నేను మొర్రపెట్టగా, వింటినంటివి నా మరకు ముందు తోడునందునంటివి, తోడునందునంటివి. మరణాంధకారపు లోయలో సంచరించిన నిరంతరమునాదు, మరణాంధకారపు లోయలో సంచరించిన నిరంతరము యేసు నాదు కాపరి అయి, కరమునిచ్చి కాయోచు నడుపు కరుణాగల ప్రభు, కరుణాగల ప్రభు. పచ్చిక బళ్ళలో పరుండజేయును, భోజన జలములతో తృప్తి పరచి నాతో నుండు యేసు, నాతో నుండు యేసు. లవ్, ప్రేమ. లేవియకాండము అంటే ధర్మశాస్త్రంలో ఎన్నో పుస్తకము? ఆదికాండము, తర్వాత నిర్గమాకాండము, తర్వాత లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. ఈ 5 కాండాలు చేరితే లా. అయితే లేవియకాండం 3వ గ్రంథముగా ఉన్నది. అందులో మానవులందరూ కూడా చక్కగా ఆరోగ్యం కలిగి, క్షేమం కలిగి, నెమ్మది కలిగి ఈ లోకంలో జీవించాలంటే, ఈ లోకం పరలోకంగా మారాలంటే మనం ఎట్లా మనం కోల్పోయినటువంటి దైవత్వాన్ని పొందుకొనాలి అని చక్కగా లేవియకాండంలో వ్రాయబడి ఉన్నది. దేవుడు యోధులకు, ఇజ్రాయేలీకి ఇచ్చినటువంటి చక్కని క్రమశిక్షణతో కూడినటువంటి నియమావళి, దేవుడు ఇచ్చినటువంటి ఆ చక్కని సందేశాలు, సంకేతాలు, అడ్వైజ్ ఇవన్నీ కూడా పాటిస్తే మానవులందరూ కూడా చాలా సురక్షితంగా, క్షేమంగా ఉంటారు. అందులో యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారంటే, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అని చెప్తా ఉన్నారు. ఎప్పుడైతే మనం మన పొరుగువానిని ప్రేమిస్తామో ఏం జరుగుతుంది? భూలోకం పరలోకంగా మారిపోతుంది. పరలోకంలో శత్రుత్వం ఉండదు కదా. పరలోకం అంటే దేవుడు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా శత్రుత్వం ఉండదు. పరలోకంలో దేవుడు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో
కన్నీరు ఉండదు, ఏడ్పు ఉండదు, బాధ ఉండదు, వ్యాధి ఉండదు. కన్నీరైనా, దుఃఖమైన, వ్యాధి అయినా, లేమైన, కొరత అయినా, బాధ అయినా, కష్టమైన, ఇబ్బంది అయినా మనం ఈ లోకంలో జీవించినంతకాలమే. కష్టాలు కలకాలం ఉంటాయా? ఈరోజు అనారోగ్యంగా ఉందని కృంగిపోతే ఎట్లా? అనారోగ్యంలో కూడా విశ్వాసం కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలి. దేవుని మాటలు మనకి మెండైనటువంటి ధైర్యాన్ని ఇస్తాయి. అందుకనే కదా ఈ వాక్యం చెప్పడం, అందుకనే కదా ఈ స్వార్థ చెప్పడం. పౌలు ఎక్కడికి వెళ్ళినప్పటికీ చక్కగా ఒక చర్చ్ నాటేవాడు, ఒక చర్చ్ నాటేవాడు అనమాట. ఆ చర్చ్లో మానవులు ఎట్లా జీవించాలి, ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, సమాజం పట్ల, కుటుంబీకుల పట్ల, తల్లి పట్ల, తండ్రి పట్ల, భార్య పట్ల, బిడ్డ పట్ల మనం ఎట్లా నడుచుకోవాలి, ఎంతో చక్కని విషయాలు పౌలు రాశారు. ఈ రోజుల్లో రాయడం చాలా సులువు కదా. ఈ రోజుల్లో ఏముంది, అసలు పుస్తకము అవసరం లేదు, పెన్ను కూడా అవసరం లేదు కదా. పూర్వం అంటే ఎంత కష్టం రాయడం. అంటే నేను బైబిలికల్ టైమ్స్ చెప్తున్నాను. బైబిలికల్ టైమ్స్ ప్రెస్ ఉందా? బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఉన్నదా? తర్వాత కలం ఉన్నదా? పుస్తకాలు ఉన్నాయా? ఇవేమి కూడా లేవు కదా. అట్లాంటి సమయంలో చక్కని బైబిల్ గ్రంథాన్ని సిద్ధపరిచినటువంటి గొప్ప దైవజనులు ఎట్లా చేశారు ఇవన్నీ కూడా? పౌలు అన్ని గ్రంథాలు ఎట్లా రాశాడు? ఆయనకి చిన్నప్పటి నుంచి అభ్యాసం కదా. అభ్యాసి గురుహే. మనం చిన్నప్పటి నుంచి ఏమైతే తర్ఫీదు పొందుకుంటామో, శిక్షణ పొందుకుంటామో, పెద్దవారమైనా కూడా అదే మార్గంలో వెళ్తాం. పుట్టుకతో వచ్చిన గుణగణాలు పుడకలతో కనిపో. అందువలన మన పిల్లలకి మంచి గుణగణాలు మనం నేర్పించవలసినటువంటి వారముగా ఉన్నాం. పౌలు గమాలీల పాదముల చెంత విద్యను అభ్యసించినటువంటి పండితుడిగా ఉన్నాడు, శాస్త్రిగా ఉన్నాడు. ఇప్పుడు గమాలీలు అంటే ఎవరు? ఇప్పుడు నేను ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి వారు ఇంగ్లీషు, యూకేలో ఉన్నటువంటి వారు ఇంగ్లీష్లో వర్తమానం చెప్తే మన తెలుగు వారికి ఎట్లా అర్థం అవుతుంది? అర్థం కాదు కదా. ఇప్పుడు తెలుగువారిగా ఎట్లా ఉన్నారులేండి. అప్పుడు అమెరికాలో ఉన్నటువంటి తెలుగువారిలో అమెరికాలో ఉన్నది భారతదేశం భారతీయులైనటువంటి అమెరికన్స్ ఎక్కువ మంది తెలుగువారే కదా. అందువల్ల అక్కడి నుంచి వచ్చింది సంకరం ఎక్కడి నుంచి వచ్చిందంటే అమెరికా నుంచి వచ్చింది అనమాట. ఇప్పుడు తెలుగు అంతా కూడా సంకరం అయిపోయింది. సంగమం కాదు, ఇది సంకరం. ఒక సెంటెన్స్ మాట్లాడితే అందులో ఒక మాట తెలుగు, 4 మాటలు ఇంగ్లీషు. ఆ తెలుగా? మనం ఏం మాట్లాడుకుంటున్నాం? ప్రేమ, లవ్. మూలవాక్యం ఏమిటి? నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించుము. లవ్ యువర్ నైబర్ యాజ్ యూ లవ్ యువర్ సెల్ఫ్. ఈ మాట మనం పాటించినట్లయితే ఎక్కడైనా ఆకలి ఉంటుందో చెప్పండి? ఒక్క మాట చెప్పండి. యేసయ్య ఈ మాట చెప్పారు, నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించుము అని. ఈ మాట మనం పాటించినట్లయితే ఎవరైనా ఆకలితో ఉంటారా? ఉండరు. ఎవరైనా దప్పికతో ఉంటారా? ఉండరు. ఎవరైనా వస్త్రహీనులుగా ఉంటారా? ఉండరు. మనలాగనే మనం మన పొరుగు వారిని మనం ప్రేమించినట్లయితే ఈ లోకంలో కష్టాలుండవు, కడగండ్లుండవు, కన్నీరు ఉండదు, బాధ ఉండదు, సమస్య ఉండదు, దొంగతనాలు. మా పొరుగువారి సొమ్ము పాము వంటిది. మనకి చిన్నప్పటి నుంచి చెప్పారు కదా. భారతదేశస్తులకు ఏం చెప్పేది? అన్నీ కూడా చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో పట్టారు కదా. పొరుగువారి సొమ్ము పాము వంటిది, పొరుగువారిది ఏది కూడా నువ్వు ఆశించకూడదని చెప్పి యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. మన భారతదేశంలో పెద్దవాళ్ళు ఏం చెప్పారు? పరుల సొమ్ము పాము వంటిది అన్నారు. అంటే ఏంటంటే వాళ్ళు యూదులు అని చెప్పి ఇంకెవరికి తెలియకూడదు కదా. భారతదేశంలో ఉన్నటువంటి ఇప్పుడు అయ్యరు అయ్యంగారు అంటాం కదా. అయ్యరు అయ్యంగారు అంటే ఉన్నతమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వారు, ఉన్నతమైనటువంటి పాండిత్యం కలిగినటువంటి వారు. ఈ పౌలు ప్రారంభ పేరు షౌలు గమాలీల దగ్గర చక్కగా విద్యను అభ్యసించాడు. చిన్నప్పటి నుంచి కూడా అక్కడ స్థిరంగా 1 గంట కూర్చుంటే కదా ఏమన్నా మంట పట్టేది. ఓ నిమిషం ఇక్కడ, ఓ నిమిషం అక్కడ, ఇంకో నిమిషం ఇంకో చోట. అదే గంటలో 60 ఛానల్స్ మార్చేది. ఏది వంట పట్టదు కదా. న్యూస్ చూస్తే స్థిరంగా 10 నిమిషాలు న్యూస్ చూస్తే అక్కడ ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో అర్థమవుతుంది. కూర్చుని చక్కగా బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసి ఉదయం 1 అధ్యాయమో, రాత్రి 1 అధ్యాయమో భోజనానికి ముందు చదువుకుంటే
ఎంత క్రమంగా ఉంటుంది. ఆ వాక్యము చక్కగా మనతో మాట్లాడుతుంది కదా. మాకు లోన్లీనెస్ అండి, నాకు ఒంటరితనం అండి, నా ఒంటరితనం మీకుంటే మీకు తెలిసేది నా కష్టం ఏంటో. నేను విధవరాలిగా ఉన్నాను, నా భర్త చనిపోయినారు, నా ఒంటరితనం మీకు తెలిస్తే పాస్టర్ గారు అప్పుడు మీకు అర్థమవుతుంది. మీకేంటి, మీకు భార్య ఉన్నారు, మీకు బిడ్డలు ఉన్నారు, మీకు అన్నీ ఉన్నాయి, నా కష్టం మీకు ఎట్లా తెలుస్తుంది అని ఒక విధవరాలు అందంట. అమ్మా నువ్వు అన్నది కరెక్టేనమ్మా, నీ కష్టం నాకెందుకు రావాలి, అందరూ నీలాగ వెధమండలుగా ఉండాలా ఏంటి, అది కాదులే కానీ యేసుక్రీస్తు ప్రభుకి నీ కష్టం తెలుసు, ఆయనకి నీ కష్టం తెలియాలి, నాకెందుకు నీ కష్టం. ఆయన మనవలే అన్ని విషయంలో కూడా శోధింపబడి కూడా పాపము చేయలేదమ్మా. యేసుక్రీస్తు ప్రభు నీ కష్టాలన్నీ కూడా అనుభవించి ఉన్నారు. నీ కష్టం, నీ బాధ అంతా కూడా ఆయనకి తెలుసు. ఆయన మహారాజా అయ్యండి, ఘనుడే అండి, మహాకాశములు పట్టించాలని గొప్ప దేవుడు అండి. నీలాంటి వ్యధమండల కోసమేనమ్మా, నీలాంటి అనాథల కోసమేనమ్మా, నీలాంటి పాపుల కోసమేనమ్మా ఈ లోకానికి వచ్చారు. అది తెరి నన్ను పాపి అంటావా అని ఒక ఆవిడ విన్న వాక్యం అంతా కూడా చర్చిలో వినేసింది. వినేసి వచ్చాక పాస్టర్ గారు మైక్ విడిచిపెట్టి బయటకు వచ్చారు. అయిపోయింది ప్రసంగం, అయిపోయింది, చర్చ అయిపోయింది. చర్చ అయిపోయిన తర్వాత పాస్టర్ గారు బయటకు వచ్చారు. చక్కగా ఆయన స్కూటీయో ఏదో ఉంటుంది కదా, టూ వీలర్స్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోదామని అనుకుంటా ఉన్నారు. పెద్ద కంఠంతో ఈవిడ గొడవ పెట్టడం మొదలెట్టింది. నన్ను పాపి అంటావా, అత్తెరి నువ్వు పాస్టర్ అయితే పాస్టర్గా మాట్లాడాలి, నా సంగతి నీకెందుకు, నన్ను అనడానికి నీకు ఎంత ధైర్యం. ఇట్లా ఉన్నారు ఇప్పుడు. దిద్దుబాటు అసహ్యం. దిద్దకపోతే ఎట్లా? క్యాన్సర్ వ్యాధి అయితే పానకం ఇస్తే ఎట్లా? క్యాన్సర్ వ్యాధి పరమాన్నం పెడితే ఎట్లా? కీమోథెరపీ ఇవ్వాలి కదా, రేడియేషన్ థెరపీ ఇవ్వాలి కదా. కష్టమే, ఏం చేస్తాం, వామిటింగ్స్ ఏం చేస్తాం, రోగం వచ్చింది కదా. ఆయన మనవలే అన్ని విషయాల్లో కూడా శోధింపబడి ఆయన పాపము లేనటువంటి వాని కొన్నాడు. నా కష్టం నీకు వస్తే అప్పుడు తెలుస్తుంది. నీ కష్టం అందరికీ రావాలా? నీచుడా, భ్రష్టుడా, ఈ కష్టం ఎవరికి రాకుండా ఉండాలి అని క్రీస్తు మనస్సు మనం కలిగి ఉండవలసినటువంటి వారముగా ఉండాలి. క్రీస్తు అన్ని విషయాల్లో కూడా మనవలే శోధింపబడి పాపము లేనటువంటి వానిగా ఉన్నాడు. ఆయన వ్యాధిగ్రస్తునిగా మార్చబడ్డాడు. ఆయన మన వ్యసనాలు, మన వ్యాధులన్నీ సిలువలో భరించాడు. నా కష్టం మీకు వస్తే మీకు తెలిసేది. మీకేంటి, మీకు పెళ్ళాం బిడ్డలు ఉన్నారు, మీరు సంతోషంగా ఉన్నారు, నా కష్టం మీకల్లా తెలిసింది. ఇంకెవరికి పెళ్ళాం బిడ్డలు ఉండకూడదా, నువ్వు అధం ఉండవని? యేసుక్రీస్తు ప్రభు మనస్సు మనం కలిగి ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. క్రీస్తు యేసును కలిగినటువంటి ఈ మనస్సు మీరును కలిగి ఉండి, నాకు లేకపోయినా పర్వాలేదు, నా పక్క వాళ్ళు బాగుంటే చాలు, అది క్రీస్తు ప్రేమ. నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించుము. అయితే నా పొరుగువారు ఎవరు, నేను ప్రేమిస్తాను కానీ ముందు నా పొరుగువారు ఎవరు నాకు తెలియాలి కదా అని చెప్పి ఏమిటంటే విపరీతమైనటువంటి జ్ఞానం. వారి జ్ఞానాన్ని బయట పెట్టుకోవడానికి, వారు తెలివైనటువంటి వారిని తెలియపరచుకోవడానికి. అయితే కానీ ప్రభువా నేను ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి చేస్తూ ఉన్నాను, నా పొరుగువాడిని ప్రేమిస్తూ ఉన్నాను, ధర్మశాస్త్రం అంతటి పాటిస్తూ ఉన్నాను, ఇంకేం చేయాలి పరలోకం వెళ్ళాలంటే? నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో దేవుడిని ప్రేమించమన్నావు, ప్రేమిస్తూ ఉన్నాను. అయితే ఈ పొరుగువాడు అన్నమాట నాకు అర్థం కాలేదు ప్రభా. నా పొరుగువాడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు బుద్ధి, విజ్ఞాన, సర్వసంపదలు ఆయనలో గుప్తమైనాయి కదా. యేసుక్రీస్తు ప్రభు చక్కగా విశదపరుస్తూ ఉన్నారు. ఆయన ఏమని చెప్తున్నారంటే ఒక ఉపమానం చెప్పారు. ఉపమా కాదు, ఉపమానం వేరు, ఉపమా వేరు. ఉపమానము అంటే ఒక విధమైనటువంటి కథ చెప్పారనమాట. పరలోక సంబంధమైనటువంటి దృష్టాంతము కలిగినటువంటి ఒక నీతి కథ చెప్పారు. ఏంటంటే ఒకానొక సందర్భంలో యెరూషలేము నుంచి యెరికో అనే ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉన్నాడు ఒక బాటసారి. ఆ బాటసారిని మార్గంలో ఆ ఏకాంత ప్రాంతాల్లో దొంగలు పట్టుకుని కొట్టి దోచుకొని అన్ని కూడా తీసేసుకుని, అతని దగ్గర ఉన్నటువంటి తీసేసుకుని వస్త్రాలు కూడా తీసేసుకుని దిగంబరిగా, వస్త్రహీనునిగా గాయపరిచి కొట్టి అవతల పాడేశారు రోడ్డు ప్రక్కన. కొన ఊపిరితో ఉన్నాడు, చావు సిద్ధమై ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఏం జరిగిందంటే ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యెరూషలేముకు అదే మార్గంలో వెళ్ళుట తటస్థించింది. ధర్మశాస్త్రోపదేశకుడు అంటే ఏమంటారు, లేవైట్ అంటాం కదా, లేవీయుడు వెళ్ళుట తటస్థించింది. అయితే ఈ గాయపరచబడి దొంగల చేత దోచుకొనబడి కొన ఊపిరితో ఉన్నటువంటి వ్యక్తిని చూసి, అయ్యో ఇతను ముట్టుకుంటే నేను దేవునికి ఇప్పుడు యాజకత్వం ఎట్లా చేయగలను, చక్కగా శుద్ధీకరించబడ్డాను, చక్కగా స్నానం చేసి మడిగి తడి కట్టుకున్నాను, ఈ మనుషుని పట్టుకుంటే
మడేం గాను, నా పౌరోహిత్యం ఏం గాను, పోతే పోయాడు, బతికితే బతుకుతాడు, చస్తే చస్తాడు, ప్రాప్తం ఉంటే బతుకుతాడు, అందరినీ నేనే బతికించాలా, పుట్టించిన వాడే చూసుకుంటాడని చెప్పి దేవుని మీద భారం వేసి మెల్లగా ఈ పూజారి గారు వెళ్ళిపోయినారు. తర్వాత ఏమైంది, ఇంకొక ఆయన వచ్చారు, వాక్యోపదేశకుడు వచ్చారు. అంటే ప్రీస్ట్ అంటాం కదా చర్చిలో, పాదిరి అంటాం. ఆ పాదిరి వచ్చాడు. ఆ పాదిరి కూడా ఈయన చూసి, నేను చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి, చర్చ్ లెక్కలు చూడొద్దా, చర్చ్ ఫైనాన్సెస్ చూడొద్దా, మేనేజ్ చేయొద్దా, చర్చ్కి డొనేషన్స్ ఫండ్స్ కలెక్ట్ చేయొద్దా, పేదమండలకి అనాథలకి అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి ఫండ్స్ పంచిపెట్టి అందులో 10th పార్ట్ నేను తీసుకోవద్దా, ఇవన్నీ విడిచిపెట్టి వీడిని చూసుకుంటూ ఉంటే నా పనులు ఎవరు చూస్తారు, చేస్తే చేస్తాడు, బతికితే బతుకుతాడు, నా పనులు అయితే చాలనుకుని పాదిరి గారు వెళ్ళిపోయినారు. ఈయన చాలా కష్టంలో ఉన్నాడు, కొనుగు పెడుతూ ఉన్నాడు, రక్తం అంతా పోతూ ఉంది, గాయపడ్డాడు, దొంగలంతా దోచుకున్నారు, ఇక కన్నులు మూయబడుతూ ఉన్నాయి, చనిపోతాడు ఇంకో కొద్ది సమయానికి. అటువంటి పరిస్థితులు ఏం జరిగిందంటే, ఒక వ్యక్తి సమరయుడు అంటే యూదులకు హేయుడు, అవుట్స్కట్స్లో ఉంటారు కదా, అట్లాగా. అంటే మారుమూల ప్రాంతంలో పట్టణమునకు వెలుపల తోలివేయబడినటువంటి మనుషులు ఒక సమూహముగా ఉంటారు కదా, అట్లా ఈ సమరయుడు కూడా యూదుల చేత అంటరాని వానిగా, తృణీకరించబడినటువంటి వానిగా, దూరం చేయబడినటువంటి వానిగా ఉన్నటువంటి వ్యక్తి సమరయుడు. అందరి చేత తృణీకరించబడినటువంటి సమరయుడు అటు వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ సమరయుడు గాడిద మీద వెళుతూ ఉన్నాడు. ఆ గాయపడినటువంటి కొనుగుపడుతూ ఉన్నటువంటి వస్త్రహీనుగా దిగంబర అంటే తెలియదు కదా, వస్త్రాలు కూడా దోచుకున్నారు, ఏం లేవు, నూలు పొక్కు కూడా లేదు, దయనీయమైనటువంటి పరిస్థితుల్లో గాయాలతో ఉన్నాడు. ఆ వ్యక్తిని చూసి ఈ సమరయుడు అందరి చేత చిన్నవాడు, తక్కువవాడు, హీనుడు, అధముడు అని రకరకాల బిరుదులు పొందుకున్నటువంటి వ్యక్తి చూసి జాలిపడి, దయ చూపించి, కనికరపడి వెంటనే ఆగిపోయి, నా ప్రయాణం ఒక రోజు లేట్ అయినా పర్వాలేదు, నన్ను కష్టంలో ఉన్నప్పుడు, అందరి చేత తృణీకరించబడినప్పుడు, అందరి చేత అవమానపరచబడినప్పుడు, రాళ్లతో కొట్టబడినప్పుడు, ఊరు వెలుపట నన్ను తోలివేయబడినప్పుడు నాకు ఆదరణ కలుగజేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువు నాకు ఎట్టి ఆదరణ అయితే ఇచ్చి నన్ను ఓదార్చారో అదే ఆదరణ ఈ కష్టంలో ఉన్నటువంటి వ్యక్తికి నేను చూపించాలి కదా. యేసయ్య నేను కష్టంలో ఉన్నప్పుడు నాకు సహాయం చేయలేదా, నేను దప్పికతో ఉన్నప్పుడు నాకు నీళ్ళు ఇవ్వలేదా, ఆకలితో ఉన్నప్పుడు ఆహారం పెట్టలేదా, నిరుద్యోగం ఉన్నప్పుడు జీతం ఇవ్వలేదా, అనాథగా ఉన్నప్పుడు నన్ను ఓదార్చలేదా ఆయన మాటల ద్వారా అని చెప్పి ఈ సమరయుడు ఊరి వెలుపట ఉండే అందరి చేత తృణీకరింపబడినటువంటి వ్యక్తి, క్రీస్తు ప్రేమను ఎరిగినటువంటి వాడు, క్రీస్తు ఔన్నత్యాన్ని ఎరిగినటువంటి వాడు, క్రీస్తు స్వభావాన్ని ఎరిగినటువంటి వాడు, క్రీస్తు మనస్సు ఎరిగినటువంటి వాడు ఏం చేశాడు, ఆ గాయపడినటువంటి ఆ దొంగల చేత దోచుకొనబడి కొనుగు పడుతున్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతని దగ్గర ఉన్నటువంటి ఆ తైలమును తీసుకుని ఆ గాయాలన్నీ చక్కగా మెత్తం చేసి, తర్వాత ద్రాక్షారసం పెట్టి ఆ తైలం అద్ది, యాంటీసెప్టిక్ అంటాం కదా, ద్రాక్షరసం అంటే యాంటీసెప్టిక్ అనమాట. ఆ గాయాలన్నీ కూడా చక్కగా కట్టాడు. కట్టి అక్కడ విడిచిపెడితే ప్రాణం పోతుంది, చనిపోతాడు అని బాధ్యతతో ఏం చేశాడంటే, ఆ కొనుగు పెడుతున్నటువంటి ఆ వ్యక్తిని తన గాడిద మీద కూర్చుండబెట్టి ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఒక కొంచెం దూరంలో ఉన్నటువంటి సత్రము, పూర్వం సత్రాలు ఉండేవి కదా, పూర్వం సత్రాలు అంటే ఏంటంటే ప్రయాణంలో బాటసారులకి రాత్రి అయిపోయినప్పుడు, చీకటి పడిపోయినప్పుడు వారికి కొంత ఆశ్రయంగా ఉంటాయన్నమాట. ఈ సత్రంలో తీసుకుని వెళ్ళి ఈ వ్యక్తికి ఆహారం పెట్టి, గాయాలు కట్టి పరామర్శించండి, నేను ప్రయాణంలో ఉన్నాను, మీరు ఇంకా ఏమైనా ఖర్చు పెడితే నేను వచ్చేటప్పుడు మీకు మరలా ఇస్తాను, ఈ 2 కాసులు ఇతని కొరకు నేను ఇస్తూ ఉన్నాను, ఇతను బాగా అంతవరకు ఇతను కొంచెం జాగ్రత్తగా చూసుకోనండి, ఈ వ్యక్తిని దొంగలు దోచుకుని గాయపరిచి పడవేశారు, ఇతను ఆ త్రోవ పక్కన పడి ఉంటే, ప్రమాదకర పరిస్థితుల్లో ఉంటే, కొన ఊపిరిలో ఉంటే నేను ఇతను చూచి జాలిపడి వస్త్రాలు ధరింపజేసి గాయాలు కట్టి నా గాడిద మీద ఎక్కించుకుని మీ సత్రానికి తీసుకుని వచ్చాను, ఈ 2 కాసులు ఇతని కొరకు ఖర్చు పెట్టండి అని చెప్పి దయతో, ప్రేమతో, జాలితో అతనిని పరామర్శించడానికి ఒక పూటకోళ్ళవాని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. పూటకోళ్ళవాడు అంటే మనకేం అర్థం అవుతుంది, సత్రం, అన్న సత్రం అంటాం కదా, అన్న సత్రంలో పెట్టారనమాట. ఇప్పుడు సత్రాలు కూడా ఉన్నాయా? సరే, ఏం జరిగింది ఇప్పుడు? యేసయ్య అడిగారు, ఇప్పుడు ముగ్గురిని చూసావు కదా,
ఒక లేవీయుని చూసావు, ఒక ధర్మశాస్త్రోపదేశకుని చూసావు, ఒక సమరయుని చూసావు. ఆ గాయపరచబడి మరణానికి సమీపించినటువంటి కొన ఊపిరితోనటువంటి వ్యక్తికి ఈ ముగ్గురులో సహోదరులు ఎవరు అంటే పొరుగువారు ఎవరు అంటే అప్పుడు వెంటనే చెప్తున్నాడు యవనుడు, అవును ప్రభా, పొరుగువాడు అంటే ఇప్పుడు నాకు అర్థమైంది. మన కష్టంలో కొన ఊపిరిలో నిస్సహాయతలో మన ఆదుకున్నటువంటి వారు మనకి పొరుగువారు. అటు వారిని మనం బద్ధులమై ఉన్నాము. రుణం తీర్చుకోవాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. చేసిన ఉపకారానికి మనం కీడు చేయకూడదు. కుక్కలకు కృతజ్ఞత ఉంటుంది కదా, కుక్కలకే కృతజ్ఞత ఉంటే నాకుండకూడదు. ఆ ప్రభ అర్థమైంది. పొరుగువాడంటే నేను ఎవరి వలన మేలు పొందుకున్నానో, ఎవరి వల్ల ఉపకారం పొందుకున్నానో, ఎవరి వల్ల సహాయం పొందుకున్నానో తిరిగి వాళ్ళకి ఎంత మాత్రం కూడా నేను కీడు చేయకుండా ప్రతి ఉపకారం చేయాలి. వారిని ప్రేమించబద్ధుండై ఉన్నాను, కృతజ్ఞత తెలుపబద్ధుండై ఉన్నాను యేసయ్య ప్రభ అని చెప్పి పొరుగువాడు అంటే ఏమిటో అర్థం చేసుకున్నాడు. చూసారా, మనకి మేలు చేసినటువంటి వారిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనం కొన ఊపిరితో ఉన్నప్పుడు మనకి ప్రాణదానం చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభుని మర్చిపోతే ఎట్లా? ఆయన శిలువలో ప్రాణాన్ని అర్పించుటని బట్టి మన పాపాలకు క్షమాపణ ఉన్నది, మన వ్యాధులకు స్వస్థత ఉంది. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతుంది. మన పొరుగువాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన విడిచిపెట్టి ఇంకొకరిని, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళ నాన్నని విడిచిపెట్టి ఇంకొకరి నాన్న అంటే ఎట్లా ఉంటుంది? అట్లా ఉంది. ఇప్పుడు పొరుగువాడు ఎవరు? మనకి ప్రాణప్రియుడు ఎవరు? మనకి రక్షకుడు ఎవరు? మనకి దేవుడు ఎవరు? మన సహాయకుడు ఎవరు? మన విమోచకుడు ఎవరు? మన రక్షకుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. క్రీస్తు తప్ప ఎవరును లేరు, మరణము గెలచిన ధీరులు. మన పొరుగువాడు, మన రక్షకుడు, మన ప్రాణ స్నేహితుడు, మన కొరకు ప్రాణం ఇచ్చినటువంటి వాడు, అన్ని నామములకు పైనామం కలిగిన వాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే మరణమగునంతగా ఆయన తన ప్రాణమును ధారపోస్తాడు. మరణమగునంతగా దేవునికి విధేయత చూపించాడు కనుక ఆయన నామం అన్ని నామముల కంటే పైనామంగా దేవుడు హెచ్చించాడు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యేసుక్రీస్తు ప్రభు ఎంచుకొనలేదు, కానీ మానవ రూపాన్ని దాల్చి దాసునిగా రిక్తునిగా ఈ లోకానికి వచ్చి మన పాపములు, మన వ్యసనాలు ఆయన మన స్థానంలో భరించి మనల్ని నిర్దోషులుగా తీర్చినటువంటి ఆ గొప్ప దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని మనం రక్షకునిగా అంగీకరించినట్లయితే నిశ్చయంగా మనం పాపక్షమాపణ పొందుకుని ఈ లోకంలో కన్ను మూయగానే ఎక్కడ ఉంటాం? పరలోకంలో ఉంటాం అన్నటువంటి నిరీక్షణ ఉంది. ఎందుకంటే ఏంటి గ్యారంటీ? దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. For God so loved the world that he gave his only begotten son Jesus Christ, that whosoever believeth in Jesus Christ shall not perish but will have eternal life. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి భాషలన్నింటిలోకి తర్జుమా చేయబడినటువంటి ఒకే ఒక ఏకైక వచనం ఏంటంటే ఇదే, యోహాను సువార్త 3:16. ఎందుకంటే ఇదే కదా సారం, సాల్వేషన్, రక్షణ సారం ఇందులోనే ఉన్నది. రామాయణం అంటే కట్టే కొట్టే తెచ్చే, బైబిల్ అంటే యేసు క్రీస్తు, అంతే కదా. మే ద లార్డ్ గ్రాంట్ హిస్ గ్రేస్ టు ఆల్ ద ఆడియన్స్ and protect all the audience from the evil one. Amen.